2, 3 ఇలాగ ప్రధానమైన సమస్యలు ఏం తీసుకుంటారు, ఏం పరిష్కరిస్తారు మీరు? ప్రధానమైన సమస్యలు ఇందా చెప్పాను కదండి. ఇప్పుడు తోటపల్లి రిజర్వాయర్ నీరు వచ్చేది, అది రాకుండా ఆగిపోయింది. దాన్ని మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయో చూసి దాన్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది. మరి అలాగే తారకరామ తీర్థసాగర్ అప్పటి నుంచి కూడా అలాగే ఉండిపోయింది. అన్నగారి పేరు కూడా పెట్టడం జరిగింది దానికి. అదొకటి పూర్తి చేసుకోవాలండి. ఎక్కువ మాకు మత్స్యకారు తీర ప్రాంతం ఎక్కువండి. ఈ మత్స్యకారులకి అందరికీ కూడా ఈ జట్టి లేక చాలా ఇబ్బంది పడుతున్నారండి. వాళ్ళందరూ ఎక్కడైతే అందరికి అనుకూలంగా ఉంటుందో వాళ్ళు కోరిన దగ్గర ఒక జట్టి ఒకటి కట్టాలండి. మరి ఎక్కువ చదువుకున్న పిల్లలు ఎక్కువైపోయారు, ఎవరికి ఏ ఉద్యోగాలు లేవు. ఈ ఉద్యోగాలకి ఎలా చేస్తే వీళ్ళందరికీ ఉపాధి కలుగుతుందో దాని గురించి కూడా ఆలోచించి ఆ ప్రయత్నం చేసి కొన్ని పరిశ్రమలు వచ్చినట్టు ప్లాన్ చేయాలండి. ఇంకా సమస్యలు ఉన్నాయండి. తాగునీటి సమస్య ఉంది, మీరు అన్నట్టు తాగునీటికి ఎలాగ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తామని అన్నారు. ఇవన్నీ కూడా చాలా సమస్యలు ఉన్నాయి. మాది వెనకబడిన ప్రాంతం, మా నియోజకవర్గం అందులో బాగా వెనకబడిన ప్రాంతం. ఎన్ని చేస్తున్నా ఇంకుంటేనే ఉంటాయి. అంచెలంచెలుగా ఇంకా చేయవలసినవి చాలా ఉన్నాయి. చేయడానికి గట్టిగా కృషి చేస్తామండి. థ్యాంక్ యూ బంగారాజు గారు, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. మనకి ఇక్కడ నెల్లిమర్లలో చాలా చోట్ల ప్రత్యేకమైన పరిస్థితి అంటారు, కానీ నిజంగానే ఒక ప్రత్యేకమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇన్ఛార్జితో పాటు ఎవరెవరైతే అప్లికేషన్